బెత్లెహేములో సందడి, పసుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. హై బెత్లెహేములో సందడి, పసుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, అరెరెరె మహారాజు పుట్టాడని. హై హై బెత్లెహేములో సందడి. సందడి చుక్కలలో సందడి, ఆకాశంలో సందడి, చుక్కలలో సందడి, వెలుగులలో సందడి, మిలమిల మెరిసే సందడి, వెల్లులలో సందడి, మిలమిల మెరిసే సందడి. బెత్లెహేములో సందడి, అరెరెరె చంద్రబాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి. పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి. బెత్లెహేములో సందడి, పసుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. రక్షకుని వార్తతో సందడి. ఈ సమయంలో ఎవాంజలిన్ గ్రేస్ వచ్చి ఒక చిన్న పాట పాడు. నీతి సూర్యుడు ఉదయించన్, కారణ జన్ముడు కదిలొచ్చన్, నీతి సూర్యుడు ఉదయించన్, కారణ జన్ముడు కదిలొచ్చన్, పాపము నుండి విడిపించన్, నిన్ను నన్ను రక్షించన్, పాపము నుండి విడిపించన్, నిన్ను నన్ను రక్షించన్.
అందుకే చేద్దామా పండుగ చేద్దామా, యేసు ప్రభుని ఆరాధిద్దామా. చేద్దామా పండుగ చేద్దామా, యేసు ప్రభుని ఆరాధిద్దామా. నీతి సూర్యుడు ఉదయించెన్, కారణ జన్ముడు కదిలొచ్చెన్. నీతి సూర్యుడు ఉదయించెన్, కారణ జన్ముడు కదిలొచ్చెన్. పాపము నుండి విడిపించెన్, నిన్ను నన్ను రక్షించెన్. పాపము నుండి విడిపించెన్, నిన్ను నన్ను రక్షించెన్. థ్యాంక్ యూ. అందరూ చప్పట్లు కొట్టి పాపని అభినందిద్దాం. దేవకుమార్ పాస్టర్ గారు వచ్చి ఒక చిన్న పాట పాడవలసి కోవచ్చు. క్రీస్తు జన్మించే లోకాన అందరికి, క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికీ. క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది, క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది. ఏది ఏది బదులేది, క్రీస్తు జన్మించే లోకా అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయా ఎందరికీ. క్రీస్తు జన్మించే లోకా అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయా ఎందరికీ. క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది, క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది. ఏది ఏది బదులేది, క్రీస్తు జన్మించే లోకా అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయా ఎందరికీ. ఆకాశాన దూతల స్వరమును విని, పశువుల పాకలో శిశువును కనుగొని. ఆకాశాన దూతల స్వరమును విని, పశువుల పాకలో శిశువును కనుగొని. వెలుగుదారిపై నుంచి జ్ఞానులు ఆనాడు, వెలుగుదారిపై నుంచి జ్ఞానులు ఆనాడు. నిజమిజమసులు ఎందరు ఈనాడు. క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది, క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది. ఏది ఏది బదులేది, క్రీస్తు జన్మించే లోకా అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయా ఎందరికీ. తూర్పు దిక్కున చుక్కను కనుగొని, ఓర్పున దేవుని ఉపదేశము విని. తూర్పు దిక్కున చుక్కను కనుగొని, ఓర్పున దేవుని ఉపదేశము విని.
వెలుగుదారిపై నించిరి జ్ఞానులు ఆనాడు, వెలుగుదారిపై నుంచి జ్ఞానులు ఆనాడు, నిజ విజ్ఞానులు ఎందరు ఈనాడు. క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది, క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది. ఏది ఏది బదులేది, క్రీస్తు జన్మించే లోకాన్ అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికీ. క్రీస్తు నిర్మలక్క. అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో, అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్న, ఆనంద సాంద్రము పొంగి నాలో అమర కాంతిలో, ఆది దేవుని చూడ ఆశింప మనసు పయనమైతి నీ. అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో, అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు. విశ్వాసయాత్ర దూరమెంతైనా ఇందుగా తోచెను, ఇంతైన శాంతి వర్షించే నాలో విజయ పదమునా. విశ్వాల నిలిడి దేవకుమారుని వీక్షించు దీక్షతో, ప్రవహించే ప్రేమ విశ్రాంతి నొసగుచును. అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో, అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచును. ఓ సర్భక్తులారా, లోకరక్షకుండు బేత్లెహేమందు నేడు జన్మించె, రాజాతి రాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి. యుత్సాహముతో
అర్పింతుము. ఆనాది వాక్య మాయే నరరూపు నమస్కరింపరాండి 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 ఉత్సాహముతో. ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం. ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం. ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం. రాజుల నేలేరా రాజు వెలసెను పశువుల పాకలో, పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో. రాజుల నేలేరా రాజు వెలసెను పశువుల పాకలో, పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో. భయము లేదు మనకిలలో, జయము జయము జయమహో. భయము లేదు మనకిలలో, జయము జయము జయమహో. ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం. ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం. వల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయభక్తితో, పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ దీప్తితో. గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయభక్తితో, పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ దీప్తితో. జయనాదమై భూమిలో ప్రతిధ్వనించెను ఆ దివిలో, జయనాదమై భూమిలో ప్రతిధ్వనించెను ఆ దివిలో. ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం. ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం క్రీస్తు జన్మదినం క్రీస్తు జన్మదినం. దాస్ పాస్టర్ గారు వాక్యం కొరకు దయచేసి అందరూ తల వంచినట్లయితే ప్రార్థన చేద్దాం. ఈ క్రిస్మస్ వేడుకలో దేవుని యొక్క వాక్య సందేశాన్ని వినబోచున్నాం క్లుప్తంగా కొంత సమయంలో. కాబట్టి అందరం కూడా తల వంచి చక్కగా దేవాది దేవుడు మనందరితో మాట్లాడినట్లుగా ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా దేవాజ్యములు మా పరలోకపు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృపను బట్టి నిన్ను స్తుతిస్తూ గణపరుస్తున్నాం. ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో అయా ఈ పార్టీ ఆఫీసులో మేమందరం కలిసి ఈ యొక్క క్రిస్మస్ సంబరాన్ని చేసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. చక్కటి నీ కృపగల ఉపదేశం మాకు అందించి అయా నీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఇంకా అనేకులకు రక్షణ దయచేయమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించినటువంటి పాస్టర్ దాస్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యమైన విషయానికి మనం వచ్చున్నామండి. మరి ఈనాటి ఈ కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, అదేవిధంగా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ శ్రీ అబ్దుల్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. వారందరినీ కూడా ఒకసారి మనం అందరం చప్పట్లు కొట్టి గణపరుస్తాము. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి శ్రీ చేజల్ వెంకటేశ్వర రెడ్డి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి జేఎస్టీవీ ఛానల్ ఎండి బర్నబాస్ గారికి, ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఎంతో బిజీ అయినప్పటికి కూడా మరి నేను పిలవడంతో మన వాక్యాన్ని అందించడానికి అంతర్జాతీయ ప్రసంగికులు రెవరెండ్ డేవిడ్ దయాసాగర్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. వారు వచ్చి అమూల్యమైన సందేశాన్ని మనకు అందజేస్తాను క్లుప్తంగా. మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమునకు ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈనాటి తెలుగుదేశం పార్టీ ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్కి నన్ను వాక్యం అందించడానికి ఆహ్వానించినటువంటి నా ప్రియ మిత్రుడు డాక్టర్ ఊరందూరు సురేంద్ర గారికి నాకు ప్రత్యేక వందనాలు. ముఖ్యంగా మన రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారు, అలాగే జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు వారు శ్రీ అబ్దుల్ అజీజ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు చేజల్ల వెంకటేశ్వరరావు గారికి, అలాగే నా సోదరులు బ్రదర్ బర్నబాస్ గారికి, చేరి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, పాస్టర్స్కి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ, నెల్లూరు జిల్లా తెలుగుదేశం ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్ ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క సమావేశంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు తరపున వారికి శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాం. అలాగే వారి యొక్క మంత్రివర్యులు శ్రీ లోకేష్ బాబు గారికి, వారి యొక్క మంత్రివర్యానికి, రాష్ట్ర నాయకులకు ప్రత్యేకమైనట్టుగా నెల్లూరు జిల్లా క్రైస్తవుల తరపున మా యొక్క శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం. దేవుని యొక్క వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఒక బాధ్యతను పౌలు భక్తుడు సంఘానికి తెలియచేస్తున్నాడు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఒక 5 నిమిషాలు, నేను ఎక్కువసేపు మాట్లాడను, దయచేసి మౌనంగా ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. కొంచెం సేపు మౌనంగా ఉంటే వాక్యం మనం వినగలం. ఈ లోకంలో మనము సుఖముగా క్షేమముగా బ్రతకాలంటే మన యొక్క అధికారుల కొరకు, రాజుల కొరకు, పరిపాలన కొరకు ప్రార్థించవలసిన బాధ్యత మనందరి మీద ఉందని బైబిల్లో గొప్ప భక్తుడు పౌలు
తెలియచేస్తున్నాడు. ఈరోజు మనం ఇక్కడ చేరి ఉన్నామంటే యేసుక్రీస్తు యొక్క జన్మమును మనము 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ చరిత్రాత్మకమైనటువంటి ఆ యొక్క విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మాత్రమే కాదు, ఆయన్ని మనము ఆరాధించడం మాత్రమే కాదు, కానీ ప్రభు మనకు బోధించినటువంటి ఆ బోధనలను మనము జ్ఞాపకం చేసుకోవడము, దాని ప్రకారము జీవించడము ఎంతైనా అవసరము. యేసుక్రీస్తు ప్రభు జన్మము ఒక చరిత్రాత్మకమైనటువంటి జన్మం. ఇస్ ఎ హిస్టారికల్ ఫ్యాక్ట్ దట్ క్రైస్ట్ వాస్ బోర్న్ ఇన్ బెత్లెహేమ్. ఆయన బెత్లెహేములో ఆయన జన్మించాడు. ప్రపంచ పటము మనము గమనించినట్లయితే బెత్లెహేము ప్రపంచ పటములో మధ్యలో ఉంటుంది. దాన్ని బట్టి మనం గమనించవచ్చు, యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు అయినాడు. ఆయన సర్వాధికారి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. సర్వ సృష్టి అయినటువంటి దేవుడు మానవులను ప్రేమించి మానవుల యొక్క పాప స్థితిని బట్టి, మానవుల యొక్క భయము, మానవుల యొక్క శాంతి సమాధానము లేని స్థితిలో మానవుడు ఉంటూ ఉండగా దాని నుంచి విముక్తి చేయడానికి యేసుక్రీస్తు ప్రభు నరావతారిగా ఈ లోకంలో ఆయన జన్మించాడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ద వర్డ్ హ్యావ్ ఇన్కార్నేటెడ్ యాజ్ క్రైస్ట్. ఆయన శరీరధారిగా ఆయన మన మధ్య నివసిస్తూ ఉన్నాడు. ఆదిలో ఓంకారం ఉంది. ఆ శబ్దం తప్ప ఇంకేమి కూడా లేదు. ఆ యొక్క శబ్దంలో ప్రభు శూన్యంలో సమస్తమును కూడా ఆయన సృష్టించాడు. దాన్ని లోగోస్ అని గ్రీకులో చెప్పబడింది. ఆ వాక్యమైన దేవుడు ఈ లోకంలో ఆయన శరీరధారిగా ఆయన బెత్లెహేములో మనందరి పాపముల నిమిత్తమై ఆయన దీనుడుగా పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. హిస్ బర్త్ వాజ్ ఎ వెరీ హంబుల్ అండ్ మీక్. చాలా మనము గమనించినట్లయితే యేసుక్రీస్తు యొక్క జన్మములో ఆయన మనందరి కొరకు, ఆయన ధనికుల కొరకు లేక ఆయన రాజుల కొరకు ఆయన రాలేదు, కానీ ఆయన అందరి కొరకు వచ్చినటువంటి ప్రభు. యేసుక్రీస్తు యొక్క ఆయన జన్మము, ఆయన ఈ లోకంలో పుట్టినప్పుడు అక్కడ సీజర్ అగస్టస్ అనేటువంటి రోమన్ చక్రవర్తి పరిపాలన ఉంది. ప్రజలు చాలా భయాందోళనలో ఉన్నారు. ట్యాక్సెస్ భయంకరంగా పెంచేశాడు. ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా పరిపాలన చేస్తూ ఉండగా ఆ సమయంలో ప్రజలందరూ కూడా మెస్సియా కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మెస్సియా ఆయన పుడతాడంట, ఆయన కన్య గర్భములో జన్మిస్తాడంట అని ఆ దినాల్లో కన్యకలందరూ కూడా మా గర్భంలో యేసయ్య పుట్టాలి, మా గర్భంలో యేసయ్య పుట్టాలని వివాహాలు చేసుకోకుండా వారు ఆ దినాల్లో ఎదురు చూశారంట. అయితే దేని యొక్క వాక్యం చెప్తూ ఉంది, యేసుక్రీస్తు ప్రభువు ఆయన మరియమ్మను, దేవుడు మరియమ్మను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ యొక్క మరియ దేవుని దృష్టిలో ఆమె దయాప్రాప్తురాలయ్యింది, ఆమె ధన్యురాలయ్యింది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసుక్రీస్తు యొక్క జన్మములో మనము గమనించినట్లయితే యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంది. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించెను. యేసుక్రీస్తు ప్రభువు జన్మించిన కాలములో ఒక విధమైనటువంటి చీకటి, అంధకారము, ప్రజలు అణిచివేయబడ్డారు. బైబిల్ గ్రంథము మనం గమనించినట్లయితే పాత నిబంధన గ్రంథము, కొత్త నిబంధన గ్రంథము మనం చూస్తున్నాం. ఆ మధ్యలో వ్యవధి 400 సంవత్సరాలు.
ఈ 400 సంవత్సరాలను డార్క్ పీరియడ్ అని పిలిచారు, చీకటి కాలము. ప్రజలందరూ కూడా ఈ సమయంలో వారు ఈ ప్రవచనాలు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఏ ప్రవచనాలంటే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని పేరు పెట్టబడును. యేసు క్రీస్తు ప్రభు ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి దేవుడు. ఈయన సర్వాధికారము కలిగినటువంటి దేవుడు. ఆయన భుజముల మీద రాజ్యభారము ఉన్నది. యేసుక్రీస్తు జన్మించినప్పుడు రాజులలో కలవరం పుట్టింది. జ్ఞానులు హెరోదు రాజు వద్దకు వెళ్ళారు. మేము ఆ నక్షత్రమును చూచి మేము ఆయన్ని పూజింప వచ్చితిమి అని ఆ యొక్క హెరోదు రాజు వద్దకు వచ్చినప్పుడు తన హృదయంలో భయము, కలవరము, నేను తప్ప మరొకడా అన్నటువంటి భయమతంలో కలిగింది. అలాంటి భయముతో ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో మనం గమనిస్తూ ఉన్నాము. దేవదూత అయినటువంటి గాబ్రియేలు ఆయన జ్ఞానులను సరి అయిన మార్గంలో నడిపించినాడు. ఆ యొక్క నక్షత్రమును చూచి వారు యేసు క్రీస్తు యొక్క జన్మస్థలమునకు ఆ నక్షత్రము వారిని నడిపిస్తే వారు ఆయన ఆరాధించి వారు తిరిగి వెళ్ళినప్పుడు గాబ్రియేలు దూత వచ్చి మీరు వచ్చిన మార్గం వెళ్ళుక వేరొక మార్గమున మీరు వెళ్ళుడి అని చెప్పాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసు క్రీస్తు ప్రభు ఆయన మానవులను రక్షించడానికి వచ్చాడు, కానీ మానవులకు తీర్పు తీర్చడానికి రాలేదు. ఆయన ప్రేమామయుడు, ఆయన కనికరం గల దేవుడు, ఆయన ప్రజల మధ్య ఉన్నటువంటి దేవుడు, ప్రజలతో నడిచిన దేవుడు, ప్రజల యొక్క కష్టాలు బాధలు చూచినటువంటి దేవుడు, ప్రజల యొక్క రోగాలను స్వస్థపరిచిన దేవుడు, ప్రజల యొక్క సమస్యలను ఆయన తీర్చినటువంటి దేవుడు. ఆయన గురించి 61వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. యెహోవా హితవచనము మన దేవుని ప్రతిదండన దినమున ప్రకటించుటకు, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోన్లో దుఃఖించు వారి ఉల్లాస వస్త్రమును ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ద రీజన్ ఐ హ్యావ్ కమ్ టు డెలివర్ ద పీపుల్ ఫ్రమ్ ఆల్ ద ఫియర్స్, భయముల నుంచి, దుఃఖముల నుంచి, నలిగిన స్థితి నుంచి విడుదల చేయడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఏతించాడు. మెస్సియా కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క సమయంలో గొప్ప సంతోషకరమైనటువంటి వర్తమానము ఈ లోకానికి దేవుని యొక్క దూత తీసుకొని వచ్చాడు. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. భయపడుకుడి, ఇదిగో లోకమంతటి కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము, నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అన్నటువంటి వార్త ఈ లోకానికి దేవుని యొక్క దూత తీసుకుని వచ్చాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసు క్రీస్తు యొక్క ఆయన యొక్క జన్మము ఒక ధన్యకరమైనటువంటి జన్మం. ఆయన జన్మము చాలా మానవునికి ఒక గొప్ప విడుదల దేవుడు అనుగ్రహించినాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసు క్రీస్తు ప్రభు ఆయన ఈ లోకములో ఆయన జన్మించి ఆయన ప్రజల మధ్య ఉంటున్నప్పుడు ఆయన ప్రజలకు బోధించినటువంటి ఒక గొప్ప బోధ ఏంటంటే కొండ మీద ప్రసంగం, ద సర్మన్ ఆఫ్ ద మౌంట్, బియాటిట్యూడ్స్ అంటారు, ధన్యతలు అంటారు. ఒక 9 ధన్యతలు ఈ లోకానికి యేసు ప్రభు బోధించాడు. ఈ ధన్యతలు మనం పాటించగలిగితే మన జీవితము ధన్యకరంగా ఉంటుంది. ఈ లోకానికి మనము ఒక ఉప్పుగా, ఒక వెలుగుగా మనము ఉండగలము అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 5వ అధ్యాయం 3వ వచనము, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు,
వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారి కనికరమును పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, దేవుణ్ణి చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము అట్టి వారిదే. ఈ యొక్క ధన్యతలను కానీ మనము మన జీవితంలోనికి మనము అన్వయించుకోగలిగితే మనం ధన్యులం అవుతాం. మనము ఈ లోకంలో మనము ఏ పని చేసినా కానీ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. ఈ లోకంలో మనం ఎంతకాలం మనం జీవించాం అని కాదు, కానీ మనం ఎంత చేశాం. ఈరోజు ప్రభుత్వం ప్రజల కొరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఎన్నో మంచి కార్యాలు చేస్తూ ఉన్నారు. ప్రతి దినము కూడా వారు ప్రజల మధ్య ఉంటున్నారు. దానికి కారణం ఏంటంటే ఏదో ఒక మేలు చేయాలి, ఏదో వారికి సహాయం చేయాలి, వారి జీవితాల్లో వెలుగుతో నింపాలి అని ప్రభుత్వము వారు ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుని బిడ్డలను మనము యేసు క్రీస్తును మన హృదయంలో మనము ఆహ్వానించుకొని ఆయన రక్షణ మనం పొందుకొని ఆయన యొక్క ధన్యతలను ఆయన చెప్పిన మాటలను మన జీవితంలో మనం అన్వయించుకొని జీవించగలిగితే మనము ఈ సమాజంలో ఒక ఆశీర్వాదకరమైనటువంటి పౌరులంగా మనం ఉండగలము. We can be a good citizens if we follow the beatitudes of Jesus Christ. ఆయన ప్రేమను, ఆయన కనికరమును మన జీవితంలో మనం కలిగి ఉంటే అనేక మందిని మనము ప్రభు కొరకు సంపాదించగలము. యేసుక్రీస్తు ప్రభు ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణము పెట్టినంతగా ఆయన ప్రేమించాడు. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ జీసస్. ఊరికే పైన లవ్ ప్రేమ కాదండి, ప్రాణము పెట్టినంతగా. ఆయన కలవరి సిలువలో మానవుల పాప పరిహారార్థమై ఆయన సిలువ మీద మన పాపములను, మన దోషములను ఆయన మీద వేసుకున్నాడు. ఎందుకంటే మనమును అసత్యంలో జీవిస్తున్నాం, మనం చీకట్లో జీవిస్తున్నాం, మనము మరణ బంధకాల్లో మనం ఉన్నాం. అలాంటి మనల్ని సత్యంలోనికి నడిపించడానికి, వెలుగులోనికి నడిపించడానికి, మన జీవితాలను నిత్య జీవములోనికి మనము ఉన్నట్లుగా ప్రభు మనందరి పాపము నిమిత్తమై ఆ కలవరి సిలువలో ఆయన వేలాడి తీయబడ్డాడు. భక్తుడైన యోహోను అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని వరకు. బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ హూ టేకeth అవే సిన్స్ ఆఫ్ ద వరల్డ్. మానవుని యొక్క కష్టాలు, బాధలు కొంతవరకు ఒకరు తీర్చగలరు, కానీ మన పాపములు మటుకు ఎవరు కూడా తీర్చలేరు. ఓన్లీ జీసస్, ద బ్లడ్ ఆఫ్ జీసస్ విల్ క్లెన్స్ us ఆఫ్ ఆల్ అవర్ సిన్స్. ఆయన యొక్క రక్తము మన పాపములను కడిగి వేయును. కాబట్టి ఆయన మానవుల పాప పరిపాలనమై ఆ కలవరి సిలువలో ప్రాణం పెట్టడం మాత్రమే కాదు, ఆయన పాతి పెట్టబడ్డాడు, 3వ దినం తిరిగి లేచాడు, ఆయన తిరిగి రానే ఉంటున్నాడు. ఆయన రాకడ కొరకు జీవిస్తున్న మనము ఆయన బోధనలు మనము గైకొన్న వారంగా, ఆయన వచ్చే వరకు ఈ లోకంలో ఒక వెలుగుగా, ఒక ఉప్పుగా, అనేకులకు ఆశీర్వాదకరముగా మనం ఉండాల్సిన అవసరత ఎంతైనా ఉందని ఈ యొక్క వాక్యం ద్వారా తెలుసుకుంటూ, ఈ యొక్క దినాన ఈ గొప్ప అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ నెల్లూరు మన వక్ఫ్ బోర్డ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అబ్దుల్ అజీజ్ గారి యొక్క ఆధ్వర్యంలో సోదరులు డాక్టర్ ఉరుందూరు సురేందర్ గారి యొక్క నాయకత్వంలో ఈ కార్యక్రమము మనందరికీ ఏర్పాటు చేసినందుకు అందరి తరపున మేము ధన్యవాదాలు తెలియచేస్తూ, దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని, మీ నాయకత్వాన్ని ఆస్వాదించాలని విల్ ప్రే సార్. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ అండ్ స్ట్రెంథెన్ యువర్ లీడర్షిప్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ప్రభు నామాన వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు పాస్టర్ గారు. మా కోసం ఇంత దూరం వచ్చి మా కోసం మంచి సందేశాన్ని అందించినందుకు వందనాలు. ఈ సమయంలో మన మధ్య ఈ వాక్యం కోసం ప్రేయర్ చేయటకు ఎల్ఎం విజయ్ కుమార్ గారు ఉన్నారు. విజయ్ కుమార్ పాస్టర్ గారిని వచ్చి ఒక చిన్న ప్రేయర్తో. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చేరి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, అలాగే సంఘ కాపరులకు, ఈ యొక్క కార్యక్రమాన్ని ఆహ్వానించబడిన ప్రతి ఒక్కరికి
మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చెప్పబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. అనాది సంకల్పములో తండ్రి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును కాకని మీరు ఇచ్చిన ఆ యొక్క సమాధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగును చూచారని అయాక మీ యొక్క ముఖదర్శనము చేసుకునే దానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు. సర్వలోకమును మీరు ప్రేమించారు, సర్వలోకమును కొరకు ప్రాణం పెట్టారు, సర్వలోకమును తండ్రి మీ యొక్క రాజ్యములోనికి మీరు ఆహ్వానిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే చేరి వచ్చిన తండ్రి మా నాయకత్వాన్ని, మా ముఖ్యమంత్రి గారిని, అలాగే తండ్రి ప్రభుత్వాన్ని, ప్రభుత్వాధికారులు, అలాగే తండ్రి ఇదిగో పార్టీకి సంబంధించిన వారందరినీ తండ్రి మీ కృపాక్షేమములతో వారిని దీవించమని, అలాగే చేరి వచ్చిన సంఘ కాపులను, వారి సంఘములను, వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని అడుగుతూ మీరు మహిమ పొందమని మా ప్రభువును మీ ప్రియకుమారుడగు యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. ధన్యవాదాలు పాస్టర్ గారు. ఈ సమయంలో మన మధ్య JSTV MD బర్నన్ ఉన్నారు. ఒక 2 మాటలు మాట్లాడాల్సింది కోరుచున్నాము. ప్రభు పేరిట అందరికీ నా వందనాలు. ఈ కార్యక్రమానికి అనేక సంవత్సరాలుగా నా మిత్రుడు సోదరుడు సురేంద్రబాబు గారు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా పార్లమెంటు TDP అధ్యక్షులైనటువంటి సోదరులు మిత్రుడు అబ్దుల్ అజీజ్ గారికి, పార్లమెంటు ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరన్న గారికి, అనురాధమ్మ గారికి, మిత్రుడు అంతర్జాతీయ సువార్థికులు డేవిడ్ దయాసార్ గారికి, ఇక్కడికి విచ్చేసిన పాస్టర్లకు అందరికీ ప్రభు పేరు నా వందనాలు తెలియజేసుకుంటూ ముందస్తు ప్రతి ఒక్కరికి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆ యేసయ్య కృప రక్షణ ఎల్లవేళలా మేము మీ కుటుంబాల్లో మనందరి కుటుంబాల్లో ఉండాలని కోరుకుంటూ ప్రభు పేట అందరికీ నా వందనాలు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ బర్నన్న. ఈ సమయంలో మన మధ్య ఉన్న చేజర్ల వెంకటేశ్వర్లు పార్లమెంట్ జనరల్ సెక్రటరీ గారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ విభాగం అధ్యక్షులు సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో, నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారి సహకారంతో జరుగుతున్నటువంటి ఈ ప్రీ క్రిస్మస్ వేడుకలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అతి పెద్ద పండుగ క్రిస్మస్ పండుగ. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ భారతదేశంలో స్వాతంత్ర్యానికి ముందు నుంచి కూడా ప్రజలకు అవసరమైనటువంటి విద్య వైద్యాన్ని క్రిస్టియన్ సంస్థలే అందిస్తూ వచ్చాయి. ఈరోజు అనేక కార్పొరేట్ సంస్థల పాఠశాలలు వచ్చున్నాయి, అదేవిధంగా కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చున్నాయి. కానీ 40-50 సంవత్సరాల క్రితం ఈ దేశంలో ఎక్కడైనా వైద్యం అందించాలంటే దానికి హాస్పిటల్స్ అన్నీ కూడా ఆ రోజు క్రిస్టియన్ మిషనరీస్ కిందనే పనిచేసే హాస్పిటల్సే ఆ రోజు సేవ చేసి అనేక మందిని జీవం పోశారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయుల్లో చాలామంది కూడా క్రిస్టియన్ మిషనరీ పాఠశాలలో చదివే ఈరోజు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఈ సందర్భంగా వారి యొక్క ఆశయాలు చాలా గొప్పవి, వాటన్నింటినీ అమలు చేసే దాంట్లో మన అందరం కూడా పాలు పంచుకోవాలని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు కూడా సమ ప్రాధాన్యత ఇస్తూ అందరి సంక్షేమానికి ఈరోజు ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్. ధన్యవాదాలన్న. మహిళా విభాగం అనురాధక్కన 2 మాట్లాడారు. అందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న అజీజ్ గారు, అదేవిధంగా నా సోదరుడు సురేంద్ర గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక మంచి కార్యక్రమం తెలుగుదేశం పార్టీలో కులాలకు అతీతంగా క్రిస్మస్ వేడుకల్ని ప్రతి ఒక్కరూ ఒక కుటుంబ సభ్యుల్లాగా అందరు ఇక్కడ పాలు పంచుకోవాలని ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరం కూడా భాగ్యశాలం అవడం కూడా ఒక అదృష్టంగానే భావిస్తున్నాం. ఇప్పుడే సోదరులు వెంకటేశ్వర గారు చెప్పినట్టు గతంలో మిషనరీస్ అంటే క్రిస్టియన్ మిషనరీసే కనపడేది, అది హెల్త్ పరంగా కానీ చదువు పరంగా కానీ. అందుకే నేను కూడా ఒక ఆంగ్లో ఇండియన్ స్కూల్లో చదవబట్టి ఫస్ట్ మొదటి దేవుడు నాకు తెలిసి మొదటి ఆ
బైబిల్ చదవడం కానీ ఆ పుస్తకాలు కానివ్వండి జీసస్ గురించి తెలుసుకోవడం కానీ మా దేవుడి కన్నా ముందు చూసింది నేను జీసస్ని. కాబట్టి ఆ ఆంగ్లియన్ స్కూల్స్లో చదివేటప్పుడు మాకు కూడా అనిపించేది ఇటు ప్రేయర్స్ అంటే మాకు ఇంట్లో ప్రేయర్స్ తక్కువ, అంటే మామూలుగా పూజ చేసుకుని వెళ్ళిపోతుంటాం. కానీ ఇక్కడ స్కూల్స్కి వచ్చేటప్పటికి ప్రతి స్కూల్లో ప్రేయర్తో స్టార్ట్ చేసి మనం పొద్దున్న లేస్తే ఏం చేయాలి, భగవంతుడు అనేవాడు ఎందుకు మనల్ని పుట్టించాడు, మనం ఏ పాపాలతో వచ్చాము, మళ్ళీ మనం ఏ పూర్వకర్మలని ఏ విధంగా అనుభవించబోతున్నాము అనేదన్నీ కూడా ఆ క్రిస్టియన్ స్కూల్స్లో నేర్పుతూ వచ్చేవాళ్ళు. సో అలాంటి స్కూల్స్లో జీసస్ని ముందు చూస్తూ జీసస్ ఇప్పటికి కూడా జీసస్ దీవెనలు మా కుటుంబంలో ఉంటుందని మేమందరం కూడా ప్రతి క్రిస్మస్కి కూడా ప్రార్థించడం జరుగుతుంది. కానీ దురదృష్టవశాత్తు క్రిస్మస్ నాడు మా నాన్నగారు చనిపోయారు అదే రోజున. అందుకని ప్రతి సంవత్సరం నాకు ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నప్పుడల్లా మా నాన్నగారు గుర్తు వస్తూ ఉంటారు. ఆయన కూడా ప్రశాంతంగా జీసస్ ఒడిలో ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అదేవిధంగా ప్రతి క్రిస్మస్ లాగే ఈ క్రిస్మస్ కూడా జరుపుకోవడం, ప్రతి ఒక్క నెల్లూరు నగరంలో నెల్లూరు జిల్లాలో క్రైస్తవ సోదరులు సోదరులందరికీ కూడా వారి యొక్క ఆరోగ్యపరంగా కానీ వారి యొక్క కుటుంబ పరంగా కానీ అందరూ బాగుండాలని చెప్పి వారందరికీ మేరీ మేరీ హ్యాపీ క్రిస్మస్ వన్స్ అగైన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ధన్యవాదాలు అక్క గారు. ఈ సమయంలో శామ్ పాస్టర్ వచ్చి ఒక చిన్న పాట పాడవలసిన కోర్చు. బెత్లెహేము అనుపురములో పనికిరాని పశువుల పాకలో సృష్టికర్త యేసు పుట్టాడు, నక్షత్రాన్ని కిందకు దింపాడు. 1 2 3 4 yes this is the happiest day for us. Why? Because Chandrababu Naidu sir is there. Thank you. Yes. బెత్లెహేము అనుభూరిలో పనికిరాని పశువుల పాకలో సృష్టికర్త యేసు పుట్టాడు, నక్షత్రాన్ని కిందకు దింపాడు. కొల్లలు గుండెల్లో విరిసెను హరివిల్లు, మనసుల గుండెల్లో తొలకరి జల్లు. గొల్లలు గుండెల్లో విరిసెను హరివిల్లు, మనసుల గుండెల్లో తొలకరి జల్లు. సంతోషం సంతోషం మనకు ఆనందం ఆనందం. సంతోషం సంతోషం మనకు ఆనందం ఆనందం. ఎందుకంటే యేసు పుట్టే, ఎందుకంటే రక్షణ చే, ఎందుకంటే యేసు పుట్టే, ఎందుకంటే రక్షణ చే. థ్యాంక్ యూ. ధర్మశాస్త్రము అనుసరించలేక 1 2 3 4 ధర్మశాస్త్రము అనుసరించలేక నోవహు దినములలో నాశనమై ధర్మశాస్త్రము అనుసరించలేక సమావేశంలోకి వచ్చాం. మన మధ్య పార్లమెంట్ అధ్యక్షులు అజీజ్ గారిని రావాల్సిందిగా కోరుచున్నాం. సార్ దయచేసి ఒక 2 మాటలు మాట్లాడాల్సిన కోరుచున్నాం. ఈ సమయంలో క్రైస్తవులు అందరూ చప్పట్లు కొడదాము. ఈ సమయంలో క్రైస్తవులకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్న మన అజీజ్ గారికి ధన్యవాదాలు. ఈ సమయంలో సార్ని ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. పార్లమెంటు అధ్యక్షుల వారు,
శ్రీ అబ్దుల్ అజీజ్ గారి గురించి కొన్ని మాటలు తప్పకుండా చెప్పాలి. వారు నెల్లూరు పట్టణానికి మేయర్గా ఉన్నప్పుడు వారి యొక్క ఆధ్వర్యంలో విఆర్సి గ్రౌండ్లో చాలా క్రిస్మస్ మహోత్సవాన్ని ఘనంగా జరిగించారు. అంత మాత్రమే కాదు, వారున్న ఆ యొక్క పీరియడ్లో నెల్లూరు అన్ని సెంటర్స్లో పెద్ద నక్షత్రాలు కూడా పెట్టారు, స్టార్స్ పెట్టారు. ఆ తర్వాత మేయర్గా ఉన్నప్పుడే అల్లీపురం 4వ మైల్లో ఉన్నటువంటి క్రైస్తవ సమాధుల తోట క్రైస్తవులకు ఇవ్వబడింది. ఒకసారి చప్పలు కొట్టాలి మనంతా కూడా. ఈ రీతిగా ఎన్నో క్రైస్తవ అందరికి కూడా వారు ఏదో ఒక మంచి చేయాలని ఒక వారికి మంచి మనసు దేవుడు వారికి ఇచ్చినాడు. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఈ రీతిగా జరగడానికి కూడా మా సోదరులు డాక్టర్ సురేంద్ర గారిని ప్రోత్సహించడంలో కూడా వారి ప్రధాన పాత్ర వారు తీసుకున్నందుకు, మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించి కార్యక్రమాన్ని జరిగించి మమ్మల్ని సంతోషపెట్టినందుకు, మీకు దేవుని మహిమపరిచినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాలు మనం ఎన్ని చేసినా కానీ దీని ద్వారా దేవునికి మహిమ ఘనత ప్రభావంలో కలగాలి. దాని కొరకే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో వారికి ఈ యొక్క మైక్ అందిస్తుంది. థ్యాంక్ యూ. ఒక మంచి వాతావరణంలో యేసుక్రీస్తు జన్మదినాన్ని ప్రతి సంవత్సరం ఇక్కడ జరుపుకోవడంలో మరి క్రిస్టియన్ ప్రేయర్ హాల్ కూడా వన్ ఆఫ్ ది పార్ట్గా నిలబడింది. ఇప్పుడు కూడా యూత్ వచ్చున్నారు, దే హ్యావ్ టు పెర్ఫామ్. అయితే మరి ఈ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పొజిషన్ ఆర్ మనకి ఉన్నా లేకపోయినా మనమందరము ఒక ఐక్యతతో యేసు ప్రభుని స్తుతించడంలో మరి ఎంతో ఉన్నతమైన విధానంలో మనము మన యొక్క నా స్నేహితుడు మన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారు, పార్లమెంటరీ ఇన్ఛార్జి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారు. క్రిస్మస్ అన్నా మరి మన యాక్టివిటీస్ అన్నా మరి మొదటి నుంచి కూడా ఐ హ్యావ్ బీన్ అసోసియేటెడ్ విత్ హిమ్. మొదట్లోనే ఏం చేస్తే క్రైస్తవులకు బాగుంటుంది అని అడిగినప్పుడు 3 విషయాలు చెప్పడం జరిగింది మేయర్గా ఉన్నప్పుడు. ఒకటి బరియల్ గ్రౌండు, రెండోది కమ్యూనిటీ హాలు, మూడవది బ్యాప్టిజం ఘాట్. మరి మీ అందరికీ తెలుసు, ఈ దేశంలోనే 5 ఎకరాలు క్రైస్తవ బరియల్ గ్రౌండ్కి ఇచ్చిన ఏకైక ప్రభుత్వము బిహైండ్ ద స్క్రీన్ చక్కగా పనిచేసిన మన సహోదరులు అబ్దుల్ అజీజ్ గారిని దేవుడు బహుగా ఆశీర్వదించును గాక. మరి తెలుగుదేశం పార్టీని దేవుడు ఆశీర్వదించును గాక. తెలుగుదేశం నాయకుల్ని దేవుడు ఆశీర్వదించును గాక. ఎందుకంటే బైబిల్ వాక్యము భలే స్పష్టంగా చెప్తుంది క్రైస్తవులైన వారికి. నిన్నటి దినం కూడా నేను చదివి వినిపించడం జరిగింది. మరి తిమోతి రాసిన పత్రికలో మనందరికీ ఒక హెచ్చరిక, ఒక రూల్ పాస్ చేశాడు దేవుడు. ఏమంటే మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనది. హల్లెలూయా. దేవుని దృష్టికి అనుకూలమైనది, మంచిది. మనము సుఖముగా బ్రతకాలంటే అధికారుల కొరకు, నాయకుల కొరకు మనము ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తుతులు చేయాలనేది హెచ్చరికగా దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఈ హెచ్చరికను
మనమందరము పాటించవచ్చు. మన నాయకులను మన ప్రార్థనలు ఎత్తి పట్టుకుందాం. దేవుడు మనల్ని ఆశీర్వదించి మంచిగా, మేలుకరంగా, సంతోషంగా ఉంచునుగాక. ఆమెన్. వందనాలు. ఈరోజు తెలుగుదేశం జిల్లా కార్యాలయంలో క్రైస్తవ సోదరులతో పాటు మా తెలుగుదేశం నాయకులందరితో కలిసి క్రిస్మస్ పండగని, ప్రీ క్రిస్మస్ పండగని ఇక్కడ జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. మరి ఈ ప్రీ క్రిస్మస్ అనేది మేము అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా, ఎప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో వచ్చి 12 సంవత్సరాలు అయిపోయింది, అంటే ఒక దశాబ్దం పైన అయింది. ఈ దశాబ్దం నుంచి కానీ, నేను వచ్చినప్పటి నుంచి కానీ, గతంలో కానీ ఈ యొక్క పండగ మా పండగగా, అందరి పండగగా, మన పండగగా దీన్ని ఎప్పుడు చేస్తూ వస్తున్నాం. దీంట్లో నగరంలో ఉండే దైవజనులందరినీ పిలుచుకొని వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు, వాళ్ళని గౌరవించుకోవడం ఒక ఆనవాయితీగా చేస్తూ ఉన్నాం. మీ అందరికీ ఒకటే చెప్తున్నా, మనం అందరము ఒకే తల్లి బిడ్డలమే. అది బైబిల్ చెప్పినా, వేదాస్ చెప్పినా, ఖురాన్ చెప్పినా, వేదాస్ అయితే వసుదైక కుటుంబం అంటుంది. వసుదైక కుటుంబం. వి ఆల్ ఆర్ ఫ్రమ్ వన్. మనకు బైబిల్ చెప్పినా వి ఆల్ ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ ది యాడమ్. ఖురాన్ చెప్పినా మేమందరం ఆదాం ఒక బిడ్డలమే. అంటే ఈ సృష్టికి మూలం ఒకటే అని అర్థం, ఓన్లీ వన్. అక్కడి నుంచి మన సాంప్రదాయాలు, మనల్ని గాడిలో పెట్టడం కోసం భగవంతుడు అనేక పుస్తకాలు, అనేక సమయంలో అనేక పుస్తకాలు తీసుకు, అందులో బైబిల్. యేసు ప్రభు మన కోసం ఒక పీస్, శాంతి, ప్రేమ, ఫర్గివ్నెస్, ఒకరికి తప్పు చేస్తే వాళ్ళని క్షమించడం, వాళ్ళని ప్రేమించి దగ్గరికి తీసుకొని రావడం, ఇవన్నీ ప్రతి ఒక్కరూ, యేసు ప్రభు, బైబిల్, ఇవన్నీ ఒక ఊరి కోసము, ఒక ప్రజల కోసం వచ్చింది కాదు. భగవంతుడు యెహోవా ఎప్పుడెప్పుడు వార్నర్స్, క్రైస్ట్ని పంపిస్తారో, రక్షకుల్ని పంపిస్తారో, ఆ సమయంలో ఉండే ప్రతి ఒక్కరు కానీ మంచి మార్గంలో పోయి ఎలా బ్రతకాలి, ఎలా తోటి వారితో ఉండాలి. ఈరోజు మత్తయి 22 అధ్యాయంలో 37 నుంచి 39 చూస్తే, నైబర్స్, మీ పొరుగు వారితో ఎలా ఉండాలి, పొరుగు వారిని ప్రేమించేది మిమ్ము వలె. హౌ యూ లవ్ యువర్ సెల్ఫ్, యూ షుడ్ లవ్ యువర్ నైబర్స్. మనం పక్కనింటి వాళ్ళు చచ్చిపోతున్నారా, అన్నం తింటున్నారా, ఏమవుతుంది కానీ తెలియని పరిస్థితిలో ఉన్నాం, సమాజంలో ఉన్నాం. దేవుని మనకు మన పొరుగు వారిపైన మన బాధ్యత ఉంది. వాళ్ళు కష్టాల్లో ఉన్నారా, వాళ్ళు బాగున్నారా. గతంలో విలేజెస్లో ఉండే అప్పుడు ఈ అర్బన్ జీవితాల్లో పక్కింట్లో ఎవరు ఉంటున్నారు కానీ తెలియని స్థితికి వచ్చేస్తున్నాం. మంచి చెడ్డ ఏం లేదు. ఈరోజు ఎవరైనా క్రిస్టియన్ అని చెప్పుకుంటే తన బాధ్యత ఏంటి? మత్తయి ప్రకారం పొరుగు వారిని ఎప్పుడు ప్రేమించడం, పొరుగువారు గురించి తెలుసుకోవడం. అంటే పొరుగువారంటే ఎవరు? పక్కింటి ఆయనేనా? కాదు, మీ నైబర్స్, మీ సమాజం, మీ కాలనీ, వాళ్ళంతా మీ పొరుగువారు. మా లెఫ్ట్లో ఉండే ఆ ఇంటి ఆయన, రైట్లో ఉండే ఇంటి ఆయన కాదు. సో ప్రతి ఒక్కరం ప్రేమ పంచడం, బాధల్లో ఉండే వాళ్ళతో పోయి కలవడం,
బాధల్లో ఉండే వాళ్ళతో పోయి ఉపసంహరించడం, వాళ్ళ కోసం ప్రార్థించడం. ఇది లైఫ్ ఆఫ్ క్రైస్ట్. ఈరోజు మనం ఎవరైనా దేవుడితో ఉన్నాము అంటే బైబిల్లో జాన్ని మనం యోహాన్ 8:2 చూస్తే మీకు దేవునితో మేము ఉన్నాము అంటే తను యేసు ప్రభు మార్గంలో నడిచిన వాడే దేవుడితో ఉన్నట్టు లెక్క. యెహోవాతో మేము ఉన్నాము అంటే యేసు ప్రభు మార్గంలో. దాంట్లోనే ఇంకో వర్స్లో ఏం చెప్తారంటే జీసస్ క్రైస్ట్ ఇస్ ది లైట్. జీసస్ క్రైస్ట్ ఇస్ ది లైట్. తనతో నడిచిన వాళ్ళు ఎప్పుడు అంధకారంలోకి పోరు, జీవితం మొత్తం ప్రకాశింపబడతారు. దీని అర్థం అంటే టార్చ్ లైట్ కాదు. అంధకారం అంటే అజ్ఞానం. అంధకారం అంటే అజ్ఞానం. అంధకారం అంటే నరకం. ఇది ఈ జీవితంలో మీరు యేసు ప్రభు యొక్క మార్గంలో నడిస్తే, యేసు ప్రభు యొక్కని ఫాలో చేస్తే మీరు అజ్ఞానం నుంచి తొలగబడతారు. అలాగనే నరకం నుంచి కానీ బయటికి వస్తారు, మోక్షం పొందుతారు. ఇదే వేదాస్లోగా అని చెప్తారు. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోమా అమృతంగమయ. అంటే ఎవరైతే సత్యం వైపు నడుస్తారో వాళ్ళల్లో ఆ అంధకారం వెళ్ళిపోతుంది. అంధకారం వెళ్ళిపోద్ది. అంధకారం ఈ జీవితంలో బ్రతకడానికి కావాల్సిన జ్ఞానం. అలాగనే పరలోకంలో మీకు మోక్షం దొరకాలంటే మాటలు కాదు. మేము రాజకీయ నాయకులు చెప్పేది మాటలు కాదు, చేతలు. ఓకే, ప్రేయింగ్ లిప్స్ కన్నా హెల్పింగ్ హ్యాండ్స్. మనం అంతా ఏమొచ్చినా, చేయగలిగిన శక్తి ఉన్నా, దేవుడు అన్ని బాగా ఇచ్చినా ప్రేయర్తో ఆపేస్తాం. చేయగలిగినప్పుడు చేతులతో సహాయం చేయడం నేర్చుకోవాలి. సో అందరం కానీ ఒక్కసారి రివైవ్ చేసుకోవాలి. ఇది ఒక పండగలాగా అయిపోయింది. చర్చికి పోవడం, మసీదుకి పోవడం, గుడికి పోవడం ఒక రిచువస్ లాగా అయిపోయింది. ఇట్ ఈస్ నాట్ రిచువస్, దిస్ ఇస్ వే ఆఫ్ లైఫ్. అది మన జీవితంలో నడవడానికి, జీవితాన్ని నడపడానికి, జీవితం ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మార్గాలు అవన్నీ. శుక్రవారం అయింది మసీదుకి పోవాలి, ఆదివారం అయింది చర్చికి పోవాలి, ఇంకో వారం అయింది ఇంకో దగ్గరకు పోవాలి. దిస్ ఈజ్ నాట్ ది వే. ఆడ పోయి నేర్చుకుంది ఈ జీవితంలో వాడాలి, మన నడవడికలో కనిపించాలి. సో దట్స్ వై వి ఆల్ ఆర్ రెస్పాన్సిబుల్. మనకేది గ్రంథాలు లేకుండా పుట్టిలేదు దేవుడు. గ్రంథం చేతిలో ఇచ్చి ఆ గ్రంథంలో మనకు నేర్పించడానికి ఒక గురువుతో పాటు ఒక వార్నర్ని, ఒక రక్షకుడిని పంపించిన తర్వాత మనం ఈరోజు ఉన్నాం ఈ సమాజంలో. కాబట్టి గొంతు పట్టుకుంటారు మనల్ని. గుర్తుపెట్టుకోండి, ఎవరు ఏం తప్పు చేసినా ఆ యెహోవా చీకట్లో చీమని కానీ లెక్క చేయగలిగే శక్తి ఉండే దేవుడు. కాబట్టి అందరము ఒక రెస్పెక్ట్ఫుల్గా సమాజాన్ని గౌరవిస్తూ, సమాజాన్ని కాపాడుకుంటూ, ఇందాక చెప్పారు పాస్టర్ గారు, మనము రాజకీయ నాయకులు, మన రాజులు అంటే ఇప్పుడు ఎవరైతే మనల్ని పాలిస్తున్నారో వాళ్ళే. ఇప్పుడు ఎవరైతే పాలిస్తున్నారో వాళ్ళని తిట్టడానికి తప్ప వాళ్ళ కోసం ప్రార్థన చేసే పాపానికి పోవట్లే.
ఇది వాళ్ళకి తిట్టడం తప్ప మనం ఎప్పుడు వాళ్ళ గురించి ప్రార్థన చేసిన పాపానికి పోవట్లే. ప్రార్థన కానీ చేయాలి, వాళ్ళకి మంచి శక్తినివ్వాలి, మంచి బుద్ధినివ్వాలి, వాళ్ళకి ప్రజల ప్రేమ కలిగించేటట్టు. అందరూ మనవులే, వాళ్ళకి కానీ కొన్ని శక్తులు లాగుతూ ఉంటాయి అటు ఇటు మనకు లాగినట్టే. సో వాళ్ళ కోసం కానీ, మీ రాజుల కోసం, మిమ్మల్ని పాలించే వాళ్ళకు కానీ మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని బైబిలే చెప్తా ఉంది. కాబట్టి దీని అర్థమైంది, ఒక క్రిస్టియన్ అంటే హీ ఈజ్ ఎ ప్రొటెక్టర్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ ఆల్సో. అది అందరూ కానీ బాధ్యతగా ఉంటే ఈ కమ్యూనిటీలో మనకు ప్రేమ, అభిమానం అన్నీ, ఈక్వాలిటీ అన్నీ దొరుకుతాయి. కాబట్టి మీ అందరికీ ఇక్కడ వచ్చేసినందుకు మరోసారి తెలుగుదేశం తరపు నుంచి, అలాగనే మీ అందరిలో ఒకరిగా, మీ సోదరులాగా అందరికీ మరోసారి నెల్లూరు జిల్లా ప్రజలకి, ప్రత్యేకంగా క్రైస్తవ సోదరులకి, రాష్ట్ర ప్రజలందరికీ కానీ క్రిస్మస్ పండగ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయనకి తెలియని సబ్జెక్ట్ అనేది లేదు. నిజంగా సమాజం పట్ల క్రైస్తవులంగా మన బాధ్యత ఏంటో ఒకసారి వారి ద్వారా మనకు తెలియచేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాం. We wish you a Merry Christmas, Merry Christmas, Merry Christmas. We wish you a Merry Christmas, Merry Christmas, Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year, and a Happy New Year, and a Happy Christmas. Happy Christmas. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Happy Christmas. Happy Christmas. థ్యాంక్ యూ వన్స్ అండ్ మీ వేదికను అలంకరించినందుకు మీకు ఎంతో ధన్యవాదాలు పాస్టర్ గారు.
తెలుగుదేశం పార్టీ వారి ఆధ్వర్యంలో మా తండ్రి ముఖ్యంగా డాక్టర్ ఊలందూరి సురేంద్రబాబు గారు వీరందరినీ కూడా ప్రభా ఈ రీతిగా సమకూర్చి ప్రీ క్రిస్మస్ కార్యక్రమాన్ని జరిగించుకుంటూ చూపిన కృపను బట్టి వందనాలు తండ్రి. మరి నేను అజీజ్ గారిని తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. మా తండ్రి రెవరెండ్ డేవిడ్ దయాసాగర్ గారు చక్కటి వర్తమానం ఇచ్చినారు. నెల్లూరు డిస్ట్రిక్ట్ పాస్ట్ ఫెలోషిప్ని దీవించి ఆస్వాదించయ్యా. అనేక మంది నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా దీవించండి నాయన. ప్రభా మా తండ్రి అజీజ్ గారు చెప్పినట్లు యేసుక్రీస్తు ఇప్పటివరకు నుండి నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభుటి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన కృపా కాపుదల సన్నిధి భద్రత ఆశీర్వాదములు ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అక్క దైవ సేవకులకు నాయకులకు తెలుగుదేశం పార్టీ యొక్క నాయకులకు ప్రభుత్వమునకు చక్కగా నీతి న్యాయములుగా పరిపాలించేట్లు అందరూ నడిపించుదురుగాక. ఆమేన్.